హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఎంఆర్ ప్రాపర్టీస్. ఈరోజు నేను మీకు ఒక మంచి డీటీసీపీ వెంచర్ చూపిద్దాం అనుకున్నానండి. కనిపిస్తున్నది వచ్చేసి కందవాడ విలేజ్ నుండి ఆనుకొని ఉంటుందండి ఎంట్రన్స్ ఈ వెంచర్లోకి. ఇది ఒక డీటీసీపీ వెంచర్. ఈ వెంచర్లో మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. చూడొచ్చు, ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. నేను వెంచర్ చూపిస్తాను, వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ అయ్యాయో వీడియో ఫాలో అవుతుండండి. చూడొచ్చండి, ఇది వెంచర్లో 40 and 30 feet రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. డ్రైనేజ్ వర్క్స్, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు కన్స్ట్రక్ట్ హోమ్స్ అండి. చాలా మంచి వెంచరు. చూడొచ్చు మీరు, అక్కడక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ కందవాడ విలేజ్లో ఉంటుందండి. చెవేళ్ళ నుండి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మన అప్పా జంక్షన్ నుంచి వెళ్తుంటే ఒక ఎగ్జాక్ట్లీ 16 kilometers వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వెళ్తే ఉంటుందండి. ఇది నాన్ 311 జీవో. మనకి కందవాడ విలేజ్లోనే మనకు రెసిడెన్షియల్ జోన్లో ఉందండి ఈ వెంచర్. చూడొచ్చు మీరు, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి లివింగ్ కూడా ఉంటున్నారు. వీళ్ళైతే అప్పట్లోనే పార్క్, వాటర్ ఓవర్ ట్యాంక్, రోడ్స్, డ్రైనేజ్ అన్నీ కంప్లీట్ చేశారండి. ఎలక్ట్రిసిటీ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చూడొచ్చు, ఈ ల్యాండ్కి మనకు పక్కనే ఆర్గుణ నాంది విల్లాస్, ల్యాన్సమ్ విల్లాస్ వాళ్ళ ఈ ల్యాండ్స్, అశోక్ బిల్డర్ వాళ్ళ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే ఈ వెంచర్ నుండి కొద్దిగా దూరంలోనే మనకు చందన్వల్లి సెర్జ్ కూడా ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. చూడొచ్చు, ల్యాండ్ అయితే మంచి లొకేషన్ ఉందండి. చూడొచ్చు, ఇది పార్క్ ఏరియా మొత్తం టోటల్లీ. వీళ్ళు అప్పట్లోనే మంచిగా డెవలప్ చేశారండి ల్యాండ్ అయితే. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ లాగా చేశారు. రెడీ టు కన్స్ట్రక్ట్ అండి. లో మీడియం కస్టమర్స్కి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఫ్యూచర్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.